Hello guys, my name is Sandeep and welcome to my ఛానల్. సో ఈరోజైతే ఈరోజు మనమైతే ఒక టు డూ లిస్ట్ యాప్‌ని అయితే తయారు చేయబోతున్నాం. సో బేసికల్‌గా ఎందుకంటే టు డూ లిస్ట్ యాప్ అనేది ఒక మ్యాండేటరీ యాప్‌లా మారిపోయింది మనందరికి. ఎందుకంటే రోజు మనకున్న టాస్క్స్ గుర్తుపెట్టుకోవాలన్నా, మనం ఏమన్నా చేయాలన్నా వాటినన్నిటిని మర్చిపోయి ఉంటాం. సో మనమైతే ఈరోజు టు డూ లిస్ట్ యాప్‌ని అయితే తయారు చేయబోతున్నాం. బట్ వి ఆర్ నాట్ ఈవెన్ యూజింగ్ కోడింగ్. మనం కోడింగ్ లేకుండా కూడా ఈ ప్రాజెక్ట్‌ని అయితే చేయబోతున్నాం. సో విత్ జీరో కోడింగ్. సో లెట్స్ స్టార్ట్. ముందైతే మీకు క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. మీకు ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్. ఇక్కడ మీరు bolt.new అని సెర్చ్ చేయాలి. సో మీరు bolt.new సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది. సో ఇక్కడ మీరు సైన్ అప్ అయితే అవ్వాలి. సైన్ అప్ అయిన తర్వాత ఇది ఫ్రీ వెబ్సైట్ అండి. 1 మిలియన్ టోకెన్స్ అయితే ఫ్రీగా వస్తాయి అండ్ వెరీ లిమిటెడ్ కూడా. సో మీరైతే మంచి ప్రాంప్టింగ్ చేయాలి. సో ఎక్కడైతే మీరు నార్మల్గానే టైప్ చేయొచ్చు. బట్ నేనైతే వాయిస్ టైపింగ్ యూస్ చేస్తున్నాను. బికాస్ వైప్ కోడింగ్ ఈస్ ఫేమస్ ఫర్ వాయిస్ టైపింగ్ అనమాట. సో విండోస్ ప్లస్ హెచ్ క్లిక్ చేయండి. హలో బర్డ్, టుడే ఐ వాంట్ టు బిల్డ్ ఎన్ టు డూ లిస్ట్ మొబైల్ యాప్ అండ్ ఇట్ షుడ్ బి వెరీ క్లీన్ అండ్ వెరీ సింపుల్ టు యూస్. సో నేనైతే ఈ ప్రాంప్ట్ని అయితే ఇచ్చేసాను. నెక్స్ట్ తర్వాత మనం ఎంటర్ బటన్ మీద క్లిక్ చేస్తాం. ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో లెట్స్ వెయిట్. సో ఈ బోల్ట్ అనేది ఫుల్లీ కోడింగ్ ఏజెంట్ అనమాట. ఈ కోడింగ్ ఏజెంట్ యూజ్ చేసి మీరు ఏ ప్రాజెక్ట్స్ అయినా జనరేట్ చేయొచ్చు. మొబైల్ యాప్స్ కానీ, తర్వాత మొబైల్ యాప్స్, వెబ్ యాప్స్, మీకు ఏ విధమైన అప్లికేషన్స్ అయినా డెవలప్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో గ్రాసరీస్ యాప్స్, షాపింగ్ యాప్స్, మీరు ఏ ప్రాజెక్ట్స్ అయినా దీంతో బిల్డ్ చేసుకోవచ్చు. బట్ వైప్ కోడింగ్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ చేయొచ్చు, కానీ మనకి కోడింగ్ నాలెడ్జ్ మాత్రం ఉండాలి. ఎందుకంటే ఏఐ ఆల్వేస్ త్రోస్ ఎర్రర్స్ అనమాట. ఈ ఏఐ మనకి కోడ్ రాస్తుంది, కానీ దీనికి యాక్చువల్ టెక్నికల్ ఇంప్లిమెంటేషన్స్ అయితే తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్రీ వండుతున్నారు, చికెన్ కర్రీ. సో ఆ కర్రీ వండేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కర్రీ వండే ప్రాసెస్ మాత్రమే మీకు తెలుసు. కానీ ఆ కర్రీలో సపరేట్గా ఎలా ఏ మసాలా వేయాలి, లైక్ ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి అనేది మీకు తెలుసు. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ డాటర్కి కానీ లేకపోతే మీ సన్కి కానీ ఏదైనా నేర్పిస్తున్నారు అనుకోండి. యాక్చువల్గా మీ డాటర్కి వచ్చు, బట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేర్పిస్తున్నారు అనుకోండి. సో అప్పుడు మీరు ఏం చేస్తారు మీ డాటర్కి? సో ఎంత రైస్ పెట్టు, ఎంత ఉప్పు వేయి, ఎంత కారం వేయి. సో ఇలా అయితే మీరు మీ డాటర్కి కానీ లేకపోతే మీ సన్కి కానీ గైడ్ చేస్తారు. సో సేమ్ అలాగే ఏఐ కూడా ఇట్ హ్యాస్ సమ్ నాలెడ్జ్. బట్ మీకు ముందుగా ఆల్గరిథం తెలిస్తే మీరు ఈజీగా ఆ ప్రాజెక్ట్స్ని చేసుకోవచ్చు. సో ఇదనమాట బేసిక్ థింగ్. సో మీరు ఏ యూస్ చేసి ప్రాజెక్ట్ చేసినా, బట్ మీకు బ్యాక్ అండ్ నాలెడ్జ్ అయితే ఉండాలి. బ్యాక్ అండ్ నాలెడ్జ్ లేకుండా మీరు ఎర్రర్స్ మాత్రం డీబగ్ చేయలేరు. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, కోడింగ్ నాలెడ్జ్ ఉండి మీ వర్క్ని అయితే ఫాస్ట్గా ప్రోగ్రెస్ చేసుకోవడానికి ఏఐ టూల్స్ వాడచ్చు. ఆర్ మీరు మీ ప్రాజెక్ట్స్ని ప్రోటోటైప్ చేసుకోవడానికి సో వాటికైతే మీరు ఏఐని వాడచ్చు. సో చాలా ఏఐ కోడింగ్ ఏజెంట్స్ అయితే వచ్చాయి అండ్ చాలా పాపులర్ కూడా అయ్యాయి. సో bold.new ఈజ్ ఆల్సో ఏ పాపులర్ టూల్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఏజెంట్ అనమాట. ఇదే ఫస్ట్ టైం అనమాట ఏజెంట్. తర్వాత లవబుల్ వచ్చింది, తర్వాత కర్సర్, విండ్సర్ఫ్ వచ్చింది. మీకు ఒకవేళ ఈ టూల్స్ అని ఎలా యూజ్ చేయాలి అని మీకు కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. నేను ఫుల్ ట్యూటోరియల్స్ అయితే చేస్తాను. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక ఇది ఒక కోడ్ ఎడిటర్ లాగా అనమాట. సో ఇక్కడ ఉండే ఎల్ఎల్ఎంస్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏం చేస్తుందంటే ఈ కోడింగ్ ఎన్విరాన్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యి కోడింగ్ చేస్తుంది అనమాట. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, నేను ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా వర్క్ అవుతాయి, ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏంటి, డిఫ్యూజర్స్ అంటే ఏంటి, ఏజెంట్స్ అంటే ఏంటి, రీజనింగ్ మోడల్స్ అంటే ఏంటి, వీటన్నిటి మీద నేను డీటెయిల్గా వీడియోస్ చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా నేనే ప్రాజెక్ట్స్ చేశాను అండ్ నేనైతే ఆల్మోస్ట్ 30+ ప్రాజెక్ట్స్ చేశాను.
దాంట్లో ఒక 15 అయితే ఓన్లీ వైప్ కోడింగ్ యూస్ చేశాను. అండ్ నేను స్మార్ట్ ఇంటెలిజెంట్ చాట్ బాట్స్ చేశాను. క్రోమ్ క్రోమ్ ఆటోమేషన్ చేశాను. క్రోమ్ ఎక్స్టెన్షన్స్ చేశాను. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. సో ఇప్పుడు ఈ యాప్ని లాంచ్ చేయడానికి మీరు ఏం చేయాలంటే, ఫస్ట్ అయితే మీ మొబైల్లో ఒక యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్కి వెళ్ళి నా మొబైల్ స్క్రీన్ అయితే మీకు లెఫ్ట్ సైడ్లో కనపడుతుంది. జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎక్స్పో గో అని మీరు సెర్చ్ చేస్తే ఇక్కడ ఒక యాప్ వస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి యాప్ని. ఎక్స్పో గో యాప్ని ఓపెన్ చేయండి. సో ఇదైతే బేసిక్గా యాక్చువల్గా రియాక్ట్ నేటివ్ అయితే వాడుతుంది, విచ్ ఇస్ బెస్ట్. రియాక్ట్ నేటివ్ క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ డెవలప్ చేయొచ్చు. iOS యాప్స్, ఆండ్రాయిడ్ యాప్స్ అన్ని డెవలప్ చేయొచ్చు. సో ఇక్కడ నేనైతే క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేశాను. సో మనకైతే యాప్ అయితే ఓపెన్ అయిపోయింది అనేది లోడ్ అవుతుంది. సో లెట్స్ వెయిట్. చిన్న బగ్ అయితే ఉందన్నమాట ఈ అప్లికేషన్లో. సో దాన్ని అయితే ఫిక్స్ చేద్దాం. సో సో ఇదన్నమాట ఇంటర్ఫేస్. చాలా బాగుంది క్లీన్గా. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు టాస్క్స్ తర్వాత కంప్లీటెడ్ అనేసి నైస్ ఇంటర్ఫేస్ అయితే ఉంది. ప్లస్ ఐకాన్ అయితే అది పైన ఎక్కడో జనరేట్ చేసింది, బట్ టెస్ట్ చేద్దాం. నేనైతే కోడింగ్ అని అయితే ఇస్తున్నాను ఇక్కడ. సో తర్వాత జస్ట్ డిస్క్రిప్షన్ హాయ్ అని ఇచ్చాను అండ్ యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో హై మీద పెట్టాను, యాడ్ మీద క్లిక్ చేశాను. సో అదైతే డిస్క్రిప్షన్ అయితే యాడ్ అయిపోయింది. సో నెక్స్ట్ చూద్దాం. సో తర్వాత అయితే మనం తర్వాత టాస్క్లోకి వెళ్తే ఇక్కడ అప్డేట్ అవ్వలేదు. సో దాన్ని ఒకదాన్ని అయితే మనం ఇక్కడ చూడాలి. సో మళ్ళీ నేను గేమింగ్ అనేది ఇస్తున్నాను. సో గేమింగ్ అనేది ఇచ్చాను, మీడియంలో సెట్ చేశాను, లోలో సెట్ చేశాను యాక్చువల్గా. అండ్ యాడ్ క్లిక్ చేశాను. సో అయినా సెకండ్ ట్యాబ్లో అయితే అది అప్డేట్ అవ్వలేదు. సో ఈ ఎర్రర్ని అయితే మనం ఫిక్స్ చేయాలి. సో ఈ ఎర్రర్ని అయితే మనం ఫిక్స్ అయిపోతున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ వీడియోలోనైతే మనం ఈ ఎర్రర్ని ఫిక్స్ చేస్తున్నాం. అండ్ ఆల్సో దీంట్లో అయితే టాస్క్ బాట్ అనే చాట్ బాట్ని అయితే ఈ అప్లికేషన్లోకి ఇంటరాక్ట్ చేస్తున్నాం. ఈ చాట్ బాట్ ఆటోమేటిక్గా మీ టాస్క్ని యాడ్ చేసి మ్యానిపులేట్ చేసి కంప్లీట్ చేస్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ వీడియో అండ్ బాయ్.